అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ఒక 2 వారాలుగా ఒక పేషెంట్ కంటిన్యూస్ ఫాలో అప్‌లో ఉన్నారండి. ఏంటంటే అమ్మాయికి లెఫ్ట్ ట్యూబ్‌లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే లక్కీగా ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోయి అంటే పగిలి బ్లీడింగ్ అవ్వటానికంటే ముందే మనకు స్కాన్‌లో కనిపించటం వల్ల ఈ అమ్మాయిని ఎమర్జెన్సీగా సర్జరీకి అయితే అడ్మిట్ చేసేసాం. కానీ సరే ఆ అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేసుకుందనమాట. సర్జరీ లేకుండా ఏమన్నా అవాయిడ్ చేయగలమా? ఇంకా రప్చర్ అవ్వలేదు కదండీ మేడం అనేసి. అడిగినప్పుడు సరే ఒకసారి ట్రై చేద్దాము అని మెడిసిన్స్ ఉంటాయండి. గర్భసంచి లోపలే కరిగిపోవటానికి అంటే ట్యూబ్ లోపలే ప్రెగ్నెన్సీ కరిగిపోవటానికి ఇంజెక్షన్స్ వేయటం వల్ల ఏమైందంటే బీటా హెచ్‌సీజీ లెవెల్స్ తగ్గడం మొదలుపెట్టాయి. బీటా హెచ్‌సీజీ ఎప్పుడైతే ఒక 300 400 ఉన్నది ప్రెగ్నెన్సీలో అది తగ్గి తగ్గి జీరోకి వచ్చేస్తుందో అక్కడికి మనం సేఫ్ సైడ్కి వచ్చేసినట్టు. కాకపోతే ప్రతిరోజు బీటా హెచ్‌సీజీ చేయించుకుంటూ ఉండాలి. ప్రతి వారము స్కాన్ చేయించుకుంటూ ఉండాలి. ఏమన్నా ఎమర్జెన్సీ అయ్యి ఒకవేళ మనం చేసే ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిందంటే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. రిస్క్ ఉంటుంది, చాలా రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ యాక్సెప్ట్ చేసుకుని చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రమే మెడికల్ మేనేజ్మెంట్ సజెస్ట్ చేస్తామండి. నిజానికి అసలు నాకు ఈ పేషెంట్కి మెడికల్ మేనేజ్మెంట్ చేయటం అనేది కూడా అంత రిస్క్ ఇవ్వటం అనేది కూడా ఇష్టం లేకుండే. కాకపోతే ఆ అమ్మాయి ప్లీజ్ ప్లీజ్ మేడం ట్రై చేద్దాము, రిస్క్ యాక్సెప్ట్ చేస్తాను అన్నందుకే పెట్టానన్నమాట. మీకు తెలియాల్సింది ఏంటంటే 2 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదా అందులో హార్ట్ బీట్ ఉండకూడదు అండ్ ట్యూబ్ రప్చర్ అయి ఉండకూడదు, కడుపు నొప్పి రాకూడదు, అంటే స్టేబుల్గా ఉన్న పేషెంట్ ఇట్లా కొన్ని క్రైటీరియా ఉంటాయి. వాళ్ళకు మాత్రమే మెడికల్ మేనేజ్మెంట్ పనిచేస్తుంది, ఇంకెవరికి వేసినా పని చెయ్యదండి. ఇప్పుడు కూడా ఈ అమ్మాయికి సర్జరీ అయితే అవాయిడ్ చేయగలిగాం కానీ ట్యూబ్ మాత్రం పోయినట్టే. అది అక్కడికి అడ్హెషన్ వచ్చేసి అతుక్కుపోతుంది, బ్లాక్ వచ్చేస్తుంది. ఆ ట్యూబ్ పనికిరాదు. ఈ సైడ్ ఉన్న ట్యూబ్తోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవాలి. సరేనా? ఎవరికైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని తెలిసాయి అంటే దయచేసి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళిపోండి. నమస్తే.